ఇప్పుడు మనం డిస్క్ డీఫ్రాగ్మెంటేషన్ మరియు డిస్క్ క్లీనింగ్ ఎలా చేయాలి అనేది చూస్తాం. ఇక్కడ స్టార్ట్లో ఆల్ ప్రోగ్రామ్స్, యాక్సెసరీస్, అందులో సిస్టమ్ టూల్స్, డిస్క్ క్లీనప్, డిస్క్ డీఫ్రాగ్మెంటర్ అని రెండు ఉన్నాయి. సో ఇప్పుడు డిస్క్ క్లీనప్ తీసుకున్నట్లయితే సెలెక్ట్ ద డ్రైవ్ యూ వాంట్ టు క్లీనప్ అని అడుగుతుంది. ఏ డ్రైవ్ కావాలో ఆ డ్రైవ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ డ్రైవ్ లేదంటే మీకు నచ్చిన డ్రైవ్ తీసుకోండి, ఓకే అనివ్వండి. సో క్లీనింగ్ అంటే అన్నెసెసరీ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఆ ఫైల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేస్తుంది అనమాట కంప్యూటర్ నుంచి. సో మీకేమవుతుంది, మెమొరీ అనేది ఎక్స్ట్రాగా వస్తుంది. ఓకే, మెమొరీ ఆ డ్రైవ్ స్పేస్ పెరుగుతుందనమాట. ఆ ఫైల్స్ గజిబిజిగా ఉన్న అన్వాంటెడ్ ఫైల్స్ అన్నిటిని కూడా క్లీన్ చేసేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు అనలైజ్ చేస్తుంది, క్లీనింగ్ చేసేదానికి ఎక్కడెక్కడ టెంపరవరీ ఫైల్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ అన్వాంటెడ్ ఫైల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా అనలైజ్ చేస్తూ ఉంది. సో వన్స్ అంటే ఆ డ్రైవ్లో ఎక్కువ మెమొరీ ఉండడం వల్ల టైం కూడా కాస్త తీసుకుంటుంది, క్యాల్కులేట్ చేసుకుంటూ ఉంది. ఓకే, చూస్తాం నెక్స్ట్ ఆప్షన్స్ ఎలా వస్తాయో వెయిట్ చేద్దాం. ఇక్కడ స్కానింగ్ కూడా జరుగుతూ ఉంది. ఓకే, ఇప్పుడు డిస్క్ క్లీనప్ ఫర్ ఈ డ్రైవ్ అని వచ్చింది. ఇక్కడ ఫైల్స్ టు డిలీట్ అని ఉంది. టెంపరవరీ ఇంటర్నెట్ ఫైల్స్, డౌన్లోడెడ్ ప్రోగ్రామ్ ఫైల్స్, అట్లనే రీసైకిల్ బిన్లో ఉన్నటివి, ఇవన్నీ కూడా మనకి టెంపరవరీ ఇంటర్నెట్ ఫైల్స్. రీసైకిల్ బిన్ మాత్రం సెలెక్ట్ చేశాను. ఇంకా లాగ్ ఫైల్స్ ఇట్లా చాలా ఉన్నాయి. వీటిలన్నిటిని కూడా రిమూవ్ చేయాలి అనుకుందాం. సో క్లీనప్ అని ఇచ్చినట్లయితే చూడండి, ఇక్కడ టోటల్ అమౌంట్ ఆఫ్ డిస్క్ స్పేస్ యూ గెయిన్ 40 MB. ఓకే అని ఇచ్చాను. క్లీనప్ సిస్టమ్ ఫైల్స్ అంటే సిస్టమ్ ఫైల్స్ కూడా క్లీన్ చేస్తుంది. డూ యూ వాంట్ టు పర్మనెంట్లీ డిలీట్ దీస్ ఫైల్స్? ఎస్, డిలీట్. ఓకే, కంప్లీట్గా రీసైకిల్ బిన్లో నుంచి ఆ థంబ్నెయిల్స్ని, టెంపరరీ ఇంటర్నెట్ ఫైల్స్ని వాటినంతా కూడా రిమూవ్ చేసింది. ఆటోమేటిక్గా మనకి 40 MB ఆఫ్ స్పేస్ వచ్చి ఉంటుంది అనమాట. ఆ విధంగా క్లీన్ చేయొచ్చు. అట్లనే ఇక్కడ ఆల్ ప్రోగ్రామ్స్, నెక్స్ట్ ఈ డ్రైవ్ చేసాం కాబట్టి సి డ్రైవ్, డి డ్రైవ్ అన్నిటిని కూడా మీరు అలా చేయొచ్చు. యాక్సెసరీస్ తీసుకున్నాను, సిస్టమ్ టూల్స్. ఇప్పుడు డిస్క్ డీఫ్రాగ్మెంటర్ అని ఉంది. ఈ డీఫ్రాగ్మెంటేషన్ యూటిలిటీ దేనికంటే మీ కంప్యూటర్ హార్డ్ డిస్క్ని స్పీడప్ చేసేదానికి, కంప్యూటర్ని స్పీడప్ చేసేదానికి ఉపయోగపడుతుంది. అంటే మీరు స్టోర్ చేసే ఫైల్స్ డిఫరెంట్ లొకేషన్స్లో స్టోర్ చేస్తూ ఉంటారు, అది మీకు తెలియదు. అంటే డైరెక్టరీస్ ఉన్నా కానీ అది స్టోర్ చేసుకునే లొకేషన్ వేరే విధంగా ఉంటుందన్నమాట. సో అంటే ఆ డిస్క్లో ట్రాక్స్, సెక్టార్స్ ఉంటాయి, వాటిలో స్టోర్ అవుతూ ఉంటాయి ఫైల్స్. మరి స్టోర్ అయి ఉన్న ఫైల్స్ని మీరు అప్పుడప్పుడు తీసేస్తూ ఉంటారు, కొంత మళ్ళీ ప్లేస్ చేస్తూ ఉంటారు. అవి డిఫరెంట్ ఏరియాస్లో గజిబిజిగా ఉంటాయన్నమాట. మరి అట్లాంటి దాన్ని మీరు 1 by 1 డీఫ్రాగ్మెంటేషన్ చేసుకుంటే ఒక ఫైల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకే చోట, అంటే ఒకే సీక్వెన్స్లో పెట్టుకుంటూ అన్ని ఫైల్స్ని ఒక ఆర్డర్లో పెడుతుంది. మధ్య మధ్యలో గ్యాప్స్ అనేటివి లేకుండా చేస్తుంది. సో మీరు ఆ ఫైల్స్ని ఓపెన్ చేసేటప్పుడు కానీ సెర్చ్ చేసేటప్పుడు కానీ మీకు తొందరగా ఓపెన్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. డీఫ్రాగ్మెంట్ డిస్క్ అని ఇచ్చాను. సో డీఫ్రాగ్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది.
ఓకే, రన్నింగ్ 24% అనలైజ్డ్. ఇట్లా మధ్యలో కావాల్సి ఉంటే మీరు స్టాప్ చేసుకోవచ్చు. ఇట్లా అన్ని డ్రైవ్స్ని కూడా మీరు డీఫ్రాగ్మెంట్ చేసుకున్నట్లయితే మీకు ఫైల్స్ ఓపెన్ కావడము, అట్లనే వాటితోటి వర్క్ చేసేటప్పుడు, వాటిని సెర్చ్ చేసేటప్పుడు మీకు క్విక్గా యాక్సెసింగ్ అనేది ఉంటుందన్నమాట. అప్పుడప్పుడు ఒక అట్లీస్ట్ పీరియాడికల్లీ మీరు ఒక 15 డేస్కో 1 మంత్కో ఒకసారన్నా మీరు డీఫ్రాగ్మెంటేషన్ జాగ్రత్తగా చేసుకోవాలి. నేను స్టాప్ చేస్తున్నాను. ఓకే, క్లోజ్.